వివో వాళ్ళు V17 అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వాటి స్పెక్స్ అండ్ ప్రైసింగ్ అయితే మనం చూద్దాం. వాటి స్పెక్స్ విషయానికి వస్తే 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా జైసిస్ కెమెరాని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ జైసిస్ కెమెరాతో మనం నైట్ టైం క్లియర్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం జూమ్ ఇన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు దాన్ని అయితే మన ఏఐ అయితే ఎన్హాన్స్ చేసి క్లారిటీగా పిక్చర్ క్వాలిటీ బాగుండేటట్టు చూస్తుంది. అండ్ ఇందులో 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనం ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్ అని చూసుకుంటే 28K అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. అంతేకాకుండా ఇందులో V7 ఎలైట్ వర్షన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ ఎలైట్ వర్షన్ స్పెక్స్ కానీ మనం చూసుకుంటే 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే స్నాప్డ్రాగన్ S Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ జైసిస్ కెమెరా అయితే సేమ్ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. టెలిఫోటో కెమెరా విత్ SO Pro అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనం జూమ్ చేసినప్పుడు కూడా క్లారిటీగా అయితే ఉండడం జరుగుతుంది. మనం బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనం 1 ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైజింగ్ చూసుకుంటే 50K దాకా ఉండబోతుంది. ప్లస్ వాళ్ళు OnePlus Nord 6 అయితే లాంచ్ అయిపోతున్నారు. Nord 6ని రీబ్రాండింగ్ చేసి టర్బోగా లాంచ్ అయిపోతున్నారు. వీటి స్పెక్స్ అండ్ ప్రైసింగ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ 165Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇందులో డ్యూయల్ కెమెరా విత్ 50 మెగా పిక్సెల్ అండ్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 9000 mAh ఇస్తున్నారు. ఈ బ్యాటరీ కెపాసిటీతో మనం 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ చాలా వరకు గేమర్స్కి అయితే యూస్ఫుల్గా ఉండబోతుంది. నథింగ్ 4n అయితే లాంచ్ అయిపోతున్నారు. వీటి స్పెక్స్ అండ్ ప్రైసింగ్ విషయానికి కానీ మనం వస్తే 6.82 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరా విషయానికి కానీ వచ్చినట్లయితే ట్రిపుల్ కెమెరా విత్ 50 మెగా పిక్సెల్ అండ్ 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇస్తున్నారు. బ్యాటరీ విషయం కానీ చూసుకున్నట్లయితే 5500 mAh అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనం 1 ఫుల్ డే అయితే యూజ్ చేసి కానీ చూసుకుంటే 45 to 50K మధ్యలో ఉండబోతుంది. షోమీ వాళ్ళు డిటాచబుల్ కెమెరా మాడ్యూల్ని అయితే తయారు చేస్తున్నారు విత్ 100 మెగా పిక్సెల్ లెన్స్తో. ఇది మనం ఎక్కడికైతే కెమెరాని అయితే క్యారీ చేయలేమో అక్కడికి ఈజీగా ఈ లెన్స్ని క్యారీ చేసి జస్ట్ మన మొబైల్కి వెనకాల అంటించుకునే విధంగా వస్తుంది. జస్ట్ అలా మ్యాగ్నెట్తో అంటించుకొని మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది 10 GB/s తో చేస్తుంది. విత్ మొబైల్ పవర్ఫుల్ ప్రాసెసర్ ISPతో చేస్తుంది. అండ్ ఇది ఓన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్తో అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే షామీ Mix 5 అయితే తెస్తున్నారు. ఇండియాలో బ్యారియర్ ఫ్రీ టోల్ ప్లాజాలు అయితే రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే గుజరాత్లో అయితే ఒకటి ట్రయల్ వర్షన్లో ఉంది. ఫెబ్న రిలీజ్ అయింది. ట్రయల్ వర్షన్ అయితే జరుగుతుంది. ఇది జస్ట్ ఎంప్టీగా ఉంటుంది. ఆటోమేటిక్గా సెన్సార్స్ అయితే ఉంటాయి. మనం జస్ట్ అలా హైవేలో ట్రావెల్ అవుతూ ఉంటే స్కాన్ చేసి మన అకౌంట్లో అయితే మనీ కట్ అవుతుంది. ఇవి మన ఇండియా పూర్తిగా వస్తే చాలా బాగుంటుంది. ఇలాగ కానీ వచ్చినట్లయితే టోల్ ప్లాజాల వద్ద గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. ఎలాగంటే మనం లాయర్ విషయం ఒకటి జరిగింది కదా, అలాగైతే జరగకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను.